హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో గ్రీన్ చిల్లీ పెప్పర్ చికెన్ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైస్లోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరి ఈ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగ, ఇలాచీ, షాజీరా ఇలా మసాలాలన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత 2 కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కారానికి సరిపడ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా అంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా వేసుకొని అంతా కలుపుకొని తగినంత సాల్టు, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి కూడా వేసుకొని మరొకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి, మాడిపోకుండా. ఇక్కడ పుదీనా, కొత్తిమీర, పెరుగు 3 కలిపి పేస్టులా చేసి ఉంచాను. ఇప్పుడు ఈ పేస్టుని ఈ చికెన్లో వేసేసుకోవాలి. ఇలా అంతా కూడా ఈ పేస్ట్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చికెన్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే గ్రీన్ చిల్లీ పెప్పర్ చికెన్ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.